ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, తీర ప్రాంతాలను కలుపుతూ రోడ్ల నిర్మాణానికి సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కి, ఆర్ఎండ్బి, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో మొత్తం 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం మరియు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 100 కోట్లతో 152 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 611 రోడ్ల నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. మొత్తం ప్రాజెక్టులు 80% పైగా పనులు పూర్తి కావడంతో పిఠాపురం రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. మిగిలిన 70కి పైగా రోడ్ల పనులు వివిధ దశల్లో వేగంగా పురోగతిలో ఉన్నాయి. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర అలల కోత వల్ల ఇబ్బందులు పడుతున్న మాయాపట్నం మత్స్యకారుల పునరావాస కాలనీలో 1.52 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేశారు. కొత్త నూరపేట కాలనీలోని 93 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించి ప్రధాన రహదారితో అనుసంధానించారు. కొత్తపల్లి మండలంలోని అమరవెల్లి రామన్నపాలెం బీచ్ రోడ్డు తుఫాన్లు వర్షాల వల్ల దెబ్బతినగా 88 లక్షలతో దాన్ని పునర్నిర్మించి భక్తులకు, స్థానికులకు రవాణా సౌకర్యం సులువు చేశారు. ఎస్ఈజీ పరిధిలోని ముమ్మడివారిపారు గ్రామానికి ఏళ్ల తరబడి రోడ్డు లేకపోవడంతో 79.70 లక్షలతో శాశ్వత రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న దశాబ్దాల రోడ్డు సమస్యలను గుర్తించి అధికారులతో సమీక్షలు నిర్వహించి గడువులోగా పనులు పూర్తి చేస్తున్నారు. రోడ్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు కోరిన ప్రతి రోడ్డును మంజూరు చేయడమే కాకుండా పల్లెటూరు, గిరిజన ప్రాంతాలు, మత్స్యకార గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతాన్ని ప్రధాన రహదారులతో అనుసంధానించడమే ఈ రోడ్ల విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం.